వాళ్ళ ప్రజెన్స్ వాళ్ళు ఏంటో వాళ్ళు ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, నేను జస్ట్ కాళ్ళ మీద కాలు వేసుకొని రక్తం ఉడుకు అందకుండా చల్లటి రక్తంతో మీతో మాట్లాడే ట్రైనింగ్ నేను పొందుంటాను. ఆ డ్రగ్ వేసుకుంటాను నేను. మీరు నిజం చెప్పాల్సిన మీరు వణికిపోతూ ఉంటారు నేను అడిగే క్వశ్చన్స్కి. చాలా దారుణమైన ఆట బీబీసీ ఆడుతున్న ఆట. ఆ జర్నలిస్టులు అందరినీ అక్కడ ఉన్న వాళ్ళ లోపల ఉన్న స్టోరీస్ చూస్తే కంప్లీట్గా యాంటీ హిందూ లాగా ట్రైన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు స్ట్రింగ్ వినోద్ అంటేనే ఒక రకమైన యుద్ధాలు చేసేవాడు, ఒక రకమైన వివాదాస్పదమైన వివాదాలు ఏం లేవు. మీరు పరిశోధించినవి గంటాపదంగా చెప్పడం, సూటిగానే చెప్పడం మీ నైజం యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చూస్తేనేమో మీ వయసు కానీ, మీ ఫైనాన్షియల్ కెపాసిటీస్ కానీ, మీకున్న సత్తా కానీ ఒక బీబీసీ లాంటి మీద ఒక యుద్ధాన్నే ప్రకటించుకున్నారు. బతకగలరా నిజంగా? మనకు అంటే ఒక వినోద్ 140 కోట్ల మందిని కదిలించలేదు.